నా పేరు శ్రీలత కాబట్టి అందరూ ఇక్కడ ముంబైలో శ్రీ అంటారు. కొంతమంది లత అంటారు. మా విజయవాడలో అయితే షీలి అంటారు. షిలి అంటారు. షీలి, షీలి అని పిలుస్తారు. శిలక అంటారు. రెండో జన్మ ఇప్పటికొచ్చి సారీ చెప్తే ఏం లాభం? ఆ! వాడు ట్రాన్స్‌ఫారం మీద కాలిపోతుంటే మా అమ్మ కాపాడింది. ఏ సచ్చిగాడుగా కాలిపోతున్నాడు ఆఫ్ చేపిచ్చింది మెయిన్ లైనే. పీటీపీఎస్ ఎదురు గుడి పెద్ద పుట్టామంటే అందరూ చెప్తారు. ఆ! వాళ్ళు చేసిన మా అమ్మగారు, మా నాన్నగారు చేసిన సహాయమే మాకు కూడా ఆహ్, మేము అలాగే ఉంటాం. ఎవరిది తీసుకోం. అందరికి తిని పెట్టడం, మాయి ఓడగొట్టుకోవడమే అయిద్ది మాకు పని. సరే మా అమ్మాయి విషయానికొస్తే, మా అమ్మాయి అంటది, "మమ్మీ ఎందుకింత మెత్తగా పుట్టావు దూదిలాగా" అని పొద్దాక బాడీతో, చేత్తో ఆడతానే ఉంటది. స్లిప్ అయిపోయి అక్కడ చిన్న చిన్న రాళ్ళున్నాయి. చూసుకోకుండా కాలేసా. టిటోస్ ఏసుకున్నా బెల్ట్ చెప్పులు. మన రబ్బరీ. అదేమో అయి కూడా కొద్దిగా అరిగినియి. అరిగిన చెప్పులేసుకునేప్పటికే పడిపోయాను. అప్పటికి 82 ఉన్నా, వాకింగ్‌కెళ్తున్నా కాబట్టి కొద్దిగా 3, 4 కేజీలు తగ్గా. ఇప్పుడు 77కి అలా వస్తున్నాను. పెళ్ళైన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలున్నారు కాబట్టి ఉండగలను. పిల్లలు లేకపోతే ఉండలేను. మా ఆయన ఇదిగో అంటారు. 2 వారాలకి, 10 రోజులకి, 15 రోజులకి అలా వస్తారు. హ్మ్. వారానికి 3 రోజులకి, 5 రోజులకి అలా వస్తారు. డైలీ రారు. ఇంకా మా తలుపు మేమేసుకొని ఉండటమే. మావయ్య ఉంటే టైం పాస్ అయ్యేది. పెద్దాయన సలహాలు ఇచ్చేవాడు. ఇలా కాదు, ఇలా ఉండాలి లైఫ్‌లో అనేవాళ్ళు. ఆయన కూడా లేరు. నాకెవడు చెప్పేవాడే లేడు. ఆ దేవి మొహం, లలితాంబిక మొహం నేను, నా మొహం ఆమె చూడటం అయిపోతుంది. భరతనాట్యం క్లాస్‌లో కూడా జాయిన్ అయ్యాను కాబట్టి కొద్దిగా స్టెప్స్ కొద్దిగా టఫ్‌గా ఉన్నాయి పడిన తర్వాత. లేకపోతే నా ఒళ్ళు అది 85 కేజీలు ఉండని కానీ చాలా స్ప్రింగ్ బాడీలా ఉంటది. స్టెబిలిటీగా. నాకు హల్కాగానే ఉంటది. వెయిట్ అనిపించదు. సాయంత్రం అయ్యేపటికే కాళ్ళు థైస్ దగ్గర నుండి థైస్ ఏం పెద్దగా ఆ మోకాళ్ళ దగ్గర నుండి బండగా అయిపోయి వాచిపోతున్నాయి. ఒక స్తంభాల్లాగా అయిపోయి కాళ్ళు. వాడు కరెక్ట్‌గా కిడ్నీస్ దగ్గరే నన్ను తీసేయి ఏటేసిండు. ఆ! కొత్తగా వీటీపీఎస్ ఎదురు గుడుంది. దుర్గా మల్లేశ్వరి గుడి. శివుడు, పార్వతి. దుర్గాదేవి. ఆ దుర్గాదేవి తర్వాత శివయ్యొచ్చాడు. ఆ! ఆమె మా ఇంటి పాప కాబట్టి దుర్గాదేవి బతికిస్తుంది.